1990 మన పేరెంట్స్ సింగిల్ ఇన్కమ్తో ఫ్యామిలీ మొత్తాన్ని సస్టైన్ చేసేవాళ్ళు. ఓన్ హౌస్, ఇంటర్నల్ వెకేషన్స్, క్లియర్ కట్ సేవింగ్స్ కూడా మిగిలేవి. బట్ కమింగ్ టు 2026 మంత్లీ 50,000 ఎర్న్ చేస్తున్న ఒక డీసెంట్ ఫ్లాట్ కి ఈఎంఐ సెలెక్ట్ చేయలేకపోతున్నాం. మంత్ ఎండ్ కి మన బ్యాంక్ అకౌంట్స్ కూడా జీరో అయిపోతున్నాయి. సేమ్ ఇండియా, సేమ్ ప్లేస్, బట్ సిస్టమేటికల్లీ ఆఫ్ ది లైఫ్ స్టైల్ కంప్లీట్ అయిపోయింది. సో హియర్ వి విల్ గో టు ద ఇన్సైడ్ లెడ్జర్. హెడ్లైన్స్ లో కూడా చెప్పని కోర్ ట్రూత్స్ ఏంటో ఇక్కడ బ్రేక్ డౌన్ చేద్దాం. అసలు ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఏం జరుగుతుందని ఎవ్వరూ చెప్పలేని ఫ్యాక్ట్ నెంబర్ 1, మీ శాలరీ ఇంక్రీజ్ అవుతుంది బట్ పర్చేసింగ్ పవర్ మాత్రం డిక్రీజ్ అయిపోతుంది. 1990s లో ఒక మిడ్ రేంజ్ ఫ్లాట్ కొనాలంటే 3 to 4 years యాన్యువల్ ఇన్కమ్ ఉంటే సరిపోతుంది. బట్ టుడేస్ ప్రైస్ 30 to 40 years యాన్యువల్ ఇన్కమ్ కి ఈక్వల్. సో శాలరీ 10 times హైక్ అయితే రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా మాత్రం 100 times హైక్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇన్ఫ్లేషన్ మిమ్మల్ని సైలెంట్ గా లూట్ చేస్తుంది. అఫీషియల్ డేటా ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ జస్ట్ 3.5% అంటారు. బట్ చెక్అవుట్ ద రియల్ గ్రౌండ్ డేటా. గ్రోసరీ బిల్స్ అండ్ ఎసెన్షియల్స్ అప్ టు 30% ఇంక్రీజ్ అయ్యాయి, ఇంక్లూడింగ్ జిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీస్. అఫ్ కోర్స్ వీటిని లైట్ తీసుకుంటాం. ఫ్యాక్ట్ నెంబర్ 3, 1990s ఫార్ములా. ఫస్ట్ సేవింగ్స్, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్. బట్ ప్రెసెంట్ ఫస్ట్ ఎక్స్పెన్సెస్ విత్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ ఈఎంఐస్ తో ప్రీమియం లైఫ్ స్టైల్ స్పెండ్స్. దెన్ నో మోర్ సేవింగ్స్. బ్యాంక్స్ ఆర్ ఫీడింగ్ ది మిడిల్ క్లాసెస్ అండర్ ది లేబుల్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అండ్ ఈఎంఐస్. అందుకే డబ్బున్న వాళ్ళు ఇంకా సంపాదిస్తున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు అలానే ఉండిపోతున్నారు. ఇదంతా ఒక సింగిల్ లైఫ్ స్టైల్ ఫాల్ట్ కాదు, మన సిస్టమ్ ఇష్యూ. ఇలాంటి రా ఫ్యాక్ట్స్ అండ్ రియల్ డేటాని ట్రేస్ చేసి డికోడ్ చేయడానికి వెంటనే ఫాలో చేయండి.